రైట్ గా బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణను భారీ వర్షాలు దెబ్బకొట్టాయి. మొన్నటి వరకు కాస్త గ్యాప్ ఇచ్చిన వరుణుడు మరోసారి ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. అనేక జిల్లాల్లో వరద విలయ తాండవం చేస్తోంది. అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురిసిన వర్షాలు ఉమ్మడి మెదక్ జిల్లాను షేక్ చేశాయి. ఇక పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాలను వరుణుడు ముంచెత్తాడు. వాహనాలు కొట్టుకుపోయాయి. తెల్లవారేసరికి రోడ్లు చెరువులను తలపించాయి. ఇళ్లలోకి నీరు చేరి భారీ నష్టం వాటిల్లింది. వర్షాల కారణంగా 16 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఇక సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో రికార్డు స్థాయిలో 23.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కుండపోతగా వర్షానికి గౌరారంలో నివాసాల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్గల్, ములుగు, గజ్వేల్ ప్రాంతాల్లో చెరువులు పొంగి పొర్లటంతో వర్షం నీరు రహదారులపైకి చేరింది. ఇక దీనివల్ల రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. వాగుల ఉధృతికి పలుచోట్ల రహదారులు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ఇక దుబాక మండలంలోని కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. గజ్వేల్ శివారులోని హల్దీ వాగు ఉప్పొంగుతోంది. శివంపేట మండలం పోంబెడ్డ వద్ద నిర్మించిన రహదారి కొట్టుకుపోయింది. హల్దీ ప్రాజెక్టు ఉధృతికి కొప్పులపల్లి, హకింపేట మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నర్సాపూర్ మండలం కాచిపేట గ్రామంలోని మోదుకుల కుంట నిండిపోయింది. ఇక నీరు ఊరి పైకి వస్తుందని గ్రహించిన అధికారులు ఒకవైపు గండి కొట్టి నీటిని దిగువకి విడుదల చేస్తున్నారు. శివంపేట, నర్సాపురం మండలంలో చెరువులు, కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అలదుర్గంలో వంటికుంట చెరువు కట్ట తెగింది. ఈ దెబ్బకు దాదాపు 200 ఎకరాల్లో పంట నీట మునిగింది. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దాతరపల్లిలో కట్టు కాల్వ తెగి గ్రామం నుంచి వర్షపు నీరు ప్రవహించింది. తూఫ్రాన్లో పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వాసర్ వాగులో వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా పరిధిలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మేడ్చల్ నుంచి గౌడవెల్లి రోడ్డుపై వాగు ఉధృతంగా రాకపోకలు నిలిచిపోయాయి. మూడుచింతలపల్లి మండలం ఉద్దిమర్రి వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రజలు ఎవరూ అటువైపు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. లక్ష్మాపూర్ అలుగుపారి ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగుల వద్దకు వెళ్లవద్దని హెచ్చరిస్తూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.